నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్లలో వినతి పత్రాలు. వేసవి సీజన్లో అక్రమ మట్టి త్రవ్వకాలను అరికట్టడమే కాకుండా శిథిలమైన వంతెనలను, రోడ్లను హెవీ లారీల నుండి పరిరక్షించాలని డిమాండ్. పుదుచ్చేరి యానం ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయకేతనం. తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై 4568 ఓట్లు ఆధిక్యం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కార్పొరేషన్ PGRS లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ లో సుమారు 140 అర్జీలు అందగా వాటిని వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. వితంతు దివ్యాంగుల పెన్షన్ కొరకు, ఇళ్ల స్థలాల కోసం, త్రాగునీటి సమస్యలు, వీధి దీపాల పనితీరు లోపాలు, డ్రైనేజీల శుభ్రత వంటి అనేక సమస్యలపై వివిధ డివిజన్ల నుంచి ప్రజలు భారీగా హాజరై తమ అర్జీలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు అందజేశారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వనమాడి అధికారులను సూచించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వితంతు పెన్షన్ల వంటి అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు. కాలువలపై కాంక్రీట్ నిర్మాణాలు చేయడం, కాలువలను ఆక్రమించుకునే నిర్మాణాలు చేయడం వల్ల డ్రైనేజీ శుభ్రపరిచే పనులు కష్టతరం అవుతున్నాయని, డ్రైనేజీలను ప్రజలే సంరక్షించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై అధికారులు ఫోన్ ద్వారా కూడా స్పందిస్తున్నారని, అవసరమైనప్పుడు నేరుగా సంప్రదించాలని, అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, TPRO శైలజ, DE మర్చిరాజు, DCP కృష్ణారావు, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడి, NDA కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు, వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంటి దగ్గర ప్రజా దర్బార్ ఉంటుంది, అది నడుస్తుంది, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అయినప్పుడు కూడా వీక్లీ వన్స్ ఈరోజు కార్పొరేషన్ అధికారులతో కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే కలెక్టర్ ఆఫీస్లో ప్రజా దర్బార్ ఉంటుంది, ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూడా ప్రజా దర్బార్ పెడుతున్నారు. అంటే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ఈ ప్రజా దర్బార్ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు చూసాం 140 సుమారు అర్జీలు వచ్చినాయి. ఈరోజున సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడే సమాచారం ఇచ్చి తక్షణ పరిష్కారం, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, ఇమ్మీడియట్లీ పరిష్కారం అవుతున్నాయి. శానిటేషన్ సరిగ్గా లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ సరిగ్గా రావట్లేదని, ఇప్పుడే కొంతమంది కరెంట్ స్తంభాలు వీక్గా ఉన్నాయండి, ఇప్పుడే నిన్న వర్షం పడితే షాక్ పడుతున్నదని చెప్పారు. ఇమ్మీడియట్లీ SCగా ఏఈగాని పిలిపించాం, ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. అలా కొన్ని తక్షణ పరిష్కార సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని సమస్యలు అయితే వెంటనే డిపార్ట్మెంట్ చెప్పి నోట్ చేసుకుని పరిష్కారం చేసుకున్నాయి. కొంతమంది కొత్తగా వీడియో ఫంక్షన్స్ వస్తున్నాయి, అవి పెట్టుకుంటున్నారు. అలాగా ఈ ప్రజావేదిక ద్వారా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం చేయడానికి ఒక వేదిక అయింది. అయితే కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజున ప్రతి వారానికి ఒకసారి ఏదైతే ప్రజా దర్బారు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తున్నామో ఈ దర్బార్కి వచ్చి
మీ సమస్యల పరిష్కారం చేసుకుని ముందుకెళ్లాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో మీరు పాటించవలసిన విషయాలు ఈ రోజున ఏదైతే డ్రైన్లు ఉన్నాయో ఈరోజు చూసాం, వర్షం పడినప్పుడు కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి. మునిగిపోవడానికి కారణం రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, అక్కడ డ్రైన్లు ఉన్నాయి, అయినప్పుడు కూడా డ్రైన్లు మూసేస్తారు. మీరు చూసాం నిన్న డ్రైన్లన్నీ కూడా చెత్తతో కూరుకుపోయి ఉన్నాయి. అంటే మీరు ఏం చేస్తారంటే చెత్త శానిటేషన్ తీస్తారు, డ్రైన్ మూసేసి మీరు స్లాబ్లు వేసేసుకుని కట్టేసుకుంటున్నారు. ఆ కట్టేసుకోవడం వల్ల నీరంతా నిలిచిపోతుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. నిన్న ఎప్పటికప్పుడు తొలగించడం జరిగింది, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు అందరూ పంపించి తొలగించడం జరిగింది. అప్పుడు కూడా లాగినాయి. ఏమంటానంటే ఉన్న డ్రైన్లు మూసేయకండి. అక్కడ కూడా డ్రైన్లు మూసేస్తే ఆ ప్రాంతం మునిగిపోయే ప్రమాదాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మనమే ఆ డ్రైన్లు కాపాడుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టే ఈరోజు ఫోన్ చేస్తే స్పందిస్తున్నారు ఈరోజు అధికారులందరూ కూడా. ఫోన్ ద్వారా చెప్పుకోండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఏదైతే వేదిక ఏర్పాటు చేస్తున్నామో ప్రతి వారం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.